కార్తీక పురాణం 12 వశిష్ఠమహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓ రాజా, కార్తీకమాసమందు సోమవార మహాత్మ్యమును వినుముడొట్. సోమవారము కంటే శనిత్రయోదశి 100 రెట్లు ఫలముగలది. శనిత్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలముగలది. పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమి కంటే చివర ఏకాదశి కోటి గుణ ఫలప్రదము. అంతిమైకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంతగుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమైకాదశేనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఏడల కార్తీక శుద్ధ ఏకాదశి ఏగును. వింధ్యోత్తరదేశమందు అంతిమైకాదశేనగా కార్తీక శుద్ధేకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. ఇదిగాక ముందు కార్తీక శుద్ధేకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుద్ధేకాదశియే గ్రహించబడినది. మోహముచేతనైన అంతిమైకాదశినాడు ఉపవాసము చేసి గీతవాద్య పురాణములచేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును. ఏకాదశినాడు ఉపవాసమాచరించి ద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడా పారణ చేయువాడు సాయుజ్యముక్తి పొందును. ద్వాదశినాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధిబందును. సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును. 1000 గ్రహణములును 10,000 వ్యతిపాతయోగములును 1,00,000 అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రతఫలానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యములనిచ్చెడు తిథులనేకములున్నవి గాని ద్వాదశి హరిప్రియముగాన వాటికన్నిటికంటే అధిక ఫలప్రదము. క్షీరాబ్దిద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశినాడు అనగా ఏకాదశినాడు రాత్రి యామముండగా హరి పాల సముద్రము నుండి నిద్ర లేచునుగాన ఆద్వాదశి హరిబోధిని ఎనబడును. ఆద్వాదశినాడు ఒక బ్రాహ్మణనకైనను అన్నదానమాచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరి సన్నిధి పొందును. కార్తీకమాసమందు ద్వాదశినాడు పెరుగు అన్నమును దానము చేసిన ఏడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. స్త్రీగాని పురుషుడుగాని కార్తీక శుక్ల ద్వాదశినాడు పాలి చెడియావునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతోగుడా గోదానమాచరించిన ఏడల ఆగోవుకు ఎన్నివేల వెంట్రుకలుండునో అన్నివేల ఏండ్లు స్వర్గనివాసు కలుగును. కార్తీకమాసమందు ద్వాదశినాడు భక్తితో వస్త్రదానమాచరించు వాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసుకొని వైకుంఠలోకమునకు బోవును. ఇందుకు సందేహము లేదు. కార్తీకమాసమందు ద్వాదశియందుగాని పూర్ణిమేందుగాని పాడ్యమేందుగాని కంచుపాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మలలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశినాడు ఫలమును యజ్ఞోపవితమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను బొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో గూడా చికాలము సుఖించును. కార్తీక ద్వాదశినాడు బంగారపు తులసి వృక్షును సాలగ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలమును జెప్పెదను వినుము. కార్తీక ద్వాదశినాడు పూర్వోక్తానమును చేసినవాడు 4 సముద్రముల మధ్యనున్న భూమినంతయి దానమిచ్చువాడు పొందిన ఫలమును బొందును. ఈ విషయమందు ఒక కథగలదు చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన యొక్క కోమటగలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరుగడు. ఆనైనను అనుభవించుటయును లేదు. వాడు ఎవ్వనికిని ఉపకారమాచరించలేదు. నిత్యము పరనింద చేయువాడు పరద్రవ్యములందాసక్తి గలిగియుండువాడు. ఆ కోమటి యొక్క బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుట కొరకు ఆయన యూరికి వెళ్లి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకొని అచ్చటికి వెళ్లి బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగెను. బ్రాహ్మణుడా మాట విని ఓయి, ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో యొక్క విధముగా ఇచ్చెద్దను. కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్మనెను. రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వనివాడు నరకమందు యాతనలనంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసియుండును. బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపముచేత కళ్ళెర్రజేసి ఓరీ మూఢా, బ్రాహ్మణాధమ, నాధనము నాకిప్పుడే ఇమ్ము లేనేడల ఈ కత్తితో
నిన్ను నరికెదనని దుర్మార్గ బుద్ధితో ఆవేదాంతవేత్తయైన బ్రాహ్మణుని జుట్టుపట్టుకొని లాగి క్రింద పడద్రోసి పాపబుద్ధిగలవాడగుటచేత తన కాలితో వానిని తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బచేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బచేత లేడివలె మూతినొందెను. తరువాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చట నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితినను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మూతినొందెను. అంత కరాళముఖులును అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగలవారును భయంకరులును నగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశములచేత బంధించి యమలోకమునకు గొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమను నరకమందు యమాజ్ఞ చొప్పున బాధించుచుండిరి. రౌరవము రురువనగా ముగ విశేషము. దాని సంబంధమైనది రౌరవము అనగా రురు మూగములచేత వాటి కొమ్ములతో బాధింపించెడి నరము రౌరవనరకమనబడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడనువాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనముచేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను చేయినుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు అన్ని జాతుల వారికి ఆకలిగలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్తలోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వనిచేయుచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంభర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరు జూచి వైశ్యుడు ఆనంద సాగరమగ్నుడై నేత్రముల వెంట ఆనంద భాష్పములను వదలుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామమాచరించెను. నారదు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకునెను. తరువాత ఆ వైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలిని బట్టినవాడై అర్ఘ్యాదులచేత పూజించి, హే నారదా, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏమి పుణ్య చేసితినో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నా పూర్వ పుణ్యమిప్పుడు ఫలించినది. మునీందా, మీకు దాసుడను ఏమి సేవ చేయవలెనో చెప్పుము చేసెదను. వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో గూడిన ముఖముగలవాడై ధర్మవీరునితో నిట్లనియే. నారదుడిట్లు పల్కెను, ధర్మవీరా, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది గను ఆ రోజున చేసిన స్నానదానాదికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసమందు ద్వాదశినాడు ధనికుడుగాని దరిద్రుడుగాని యతిగాని వానప్రస్థుడుగాని బ్రాహ్మణుడుగాని క్షత్రియుడుగాని వైశ్యుడుగాని శూద్రుడుగాని స్త్రీగాని సాలగ్రామదానమాచరించువారికి జన్మ జన్మాంతరకృత పాపములు నశించును. ధర్మవీరా, వినుము. నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలనందుచున్నాడు. అతని పాపవిశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి ధనికుడుగాని దరిద్రుడుగాని యతిగాని వానప్రస్థుడుగాని బ్రాహ్మణుడుగాని క్షత్రియుడుగాని వైశ్యుడుగాని శూద్రుడుగాని స్త్రీగాని సాలగ్రామదానమాచరించువారికి జన్మ జన్మాంతరకృత పాపములు నశించును. ధర్మవీరా, వినుము. నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలనందుచున్నాడు. అతని పాపవిశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శలదానమును జేయుము. నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియే, మునీంద్రా, గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానములచేత కాని ముక్తి శిలాదానము చేత ఎట్లు గలుగును? శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యముగాదు, భక్షణముగాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారదమహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడ మూఢుడై సాలగ్రామ దానమును జేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్ధానమయ్యెను.
తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మూతినొంది మహాత్ముల మాట వినని దోషముచేతను సాలగ్రామ దానము చేయని దోషముచేతను నరకమందు బాధలనొంది తరువాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము 5 మారులు వృషభమై యుండి తరువాత 10 మార్లు స్త్రీగా జన్మించి గతభక్తయే వైధవ్యమును బొందియుండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తరువాత 11వ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యౌవనము రాగానే తండ్రి తగనవరునికిచ్చి వివాహము చేసెను. కాని పూర్వకర్మ వలన ఆవరుడపుడే మూతుడయ్యెను. దానిని మూతినందిన ఆల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల్యవైధవ్యమును చాలా దుఃఖించిరి. యాచకుడు దివ్యదృష్టితో జూచినవాడే ఆ చిన్నదాని బాల్యవైధవ్యమునకు కారణమును దెలుసుకొని బంధువులందరికిని కుమార్తె యొక్క పూర్వపుణ్యమును పూర్వపాపమును జెప్పెను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్తయైన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆ సాలగ్రామ శిలా దానమహిమ చేత కూతుర భర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరూ సుఖముగా చెరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలమానందముతో యుండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యెను. ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానమాచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవనర్కమందున్ వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేతముక్తుడాయెను. సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానమాచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవనర్కమందున్ వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేతముక్తుడాయెను. కాబట్టి జనక మహారాజా, కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహము లేదు. పాపకర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశిపవాస ద్వాదశి సాలగ్రామదానాదుల చేత పోగొట్టుకొన గల్గుదురు. కార్తీకమాసమందు సాలగ్రామదానము వలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు. ఇందుకు సందేహము లేదు. इति श्री स्कांदपुराणे कार्तिक महात्म्ये द्वादशोऽध्यायः हिंदू धर्मं एव्री 108187073737 अच्युतराम अरुणाचल शिव 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 अरुणाचल शिव